అందరికీ వందనాలండి. హోషేయ గ్రంథము 746వ పేజీ అండి. ఎడమ వైపు ఉంది. 3వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి యగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. 2వ వచనమండి. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము యవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని. 3వ వచనమండి. చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగున ఉందును. 4వ వచనమండి. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలిని అర్పింపకయు ఉందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతలను గాని ఉంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు నొద్దకు విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన వద్దకు వత్తురు. 4వ అధ్యాయము 1వ వచనమండి. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యములు పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. 3వ వచనం నుండి. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులు ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించి పోవుచున్నవి. 4వ వచనమండి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. 5వ వచనమండి. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. 6వ వచనమండి. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మ శాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. 7వ వచనమండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరు గనుక వారి ఘనతను నీ స్థితికి మార్చుదును. 8వ వచనమండి. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. 9వ వచనమండి. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. 10వ వచనమండి. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఉందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక ఉందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. 12వ వచనమండి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియ చేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. 13వ వచనమండి. పర్వతముల శిఖరముల మీద బలులను నర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారులైరి. 14వ వచనమండి. జనులు తామే వ్యభిచారులను
కూడుదురు. తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కోడళ్ళు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి. అయినను 15వ వచనం అంటే యూదా ఆ పాపములలో పాలు పొందక పోవును గనుక గిల్గాలునకు పోవద్దు, బేతావేనునకు పోవద్దు. యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. 16వ వచనం అండి. పెయ్య మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేము గొర్రెపిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింప చెయ్యును. 17వ వచనం అండి. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. 18వ వచనం అండి. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు. వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేరేపింతురు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గు నొందుదురు. 5వ వచనం అండి. నెక్స్ట్ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. అప్పటికి లాంగ్ వీడియో అయిపోయింది, 6 నిమిషాలు అయిందండి ఇది. ఓకే అండి.